మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. కేటీఆర్ తల క్రిందులుగా తపస్సు చేసినా రేవంత్ రెడ్డి కాలిగోటికి కూడా సరిపడన్నారు. చిల్లర మాటలు మాట్లాడే కేటీఆర్ 10 ఏళ్లు బీసీలు, దళితులు, ఉద్యమకారులను అవమానించారని విమర్శించారు. తెలంగాణ ప్రజల బీఆర్ఎస్ ను కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ కు ఎమ్మెల్యే పదవి కూడా రాదన్నారు. కాంగ్రెస్ పై రేవంత్ పై పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని, లేదంటే ప్రజలు మరింత గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు మెట్టు సాయి. కల్వకుంట్ల తారక రామారావు గారు మీరు తలకిందులుగా తప్పొచ్చు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాలి కొట్టి సరిపోలేరు. చిల్లర పలుకురు, చిల్లర మాట్లాడే మీరు గత 10 ఏళ్ళు అధికారంలో ఉండి బీసీలను అవమానపరిచిర్రు, దళితులను అవమానపరిచిర్రు, ఉద్యమకారులను అవమానపరిచిర్రు, ప్రజాస్వామ్యాలను అవమానపరిచిర్రు. ఆ విషయాన్ని చెప్పండి. కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ దయ్యాలు వేదాలు వల్లించే విధంగా మాట్లాడుతుంది. తెలంగాణ ప్రజానీకం బీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుంచి బహిష్కరించింది. దాని నిదర్శనమే 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికలు. లబోదిబో మాట్లాడి చిల్లర పలుకులు పలికే, చిల్లర విషయాలు మాట్లాడే కల్వకుంట్ల తారక రామారావు గారు మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఊడబోతుంది. వచ్చే ఎన్నికల్లో కల్వకుంట్ల తారక రామారావు గారు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రేవంత్ రెడ్డి గారి గురించి పల్లెత్తు మాట మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ గురించి పల్లెత్తు మాట మాట్లాడినా తెలంగాణ ప్రజానికం మిమ్మల్ని తరిమి కొట్టే సమయం ఆసన్నమైంది.